సింగర్ సుచిత్ర ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఈమె మీద. అదేంటంటే ఈమె ఒక పారాసైట్ అని. ఎవరు? త్రిష. పారాసైట్ అంటే పరాన్నజీవి. వేరే వాళ్ళ మీద బతికే జీవుల్ని పరాన్నజీవులు అంటారు. అంటే సొంతంగా మనం కష్టపడి మనం బతకకుండా వేరే వాళ్ళ కష్టం మీద పడి బతికే వాళ్ళని పరాన్నజీవులు అని అంటారు. అందరికి తెలుసు అది పారాసైట్. సో త్రిష ఒక పారాసైటు. త్రిష అంటే నాకు ఇష్టం లేదు, విజయ్ అంటే నాకు ఇష్టం. విజయ్ సక్సెస్ అయిన వాళ్ళ జీవితాల్లోకి ఇలాంటి పారాసైట్లు వస్తారు. కనీసం వాళ్ళ భార్య బిడ్డలను చూసి కూడా నీకు జాలి లేదా? ఇలాగ చాలా హార్ష్గా ఆమె కామెంట్లు చేసింది. మామూలుగా త్రిష మీద ఈమె గతంలో కూడా 2017లో సుచి లీక్స్ పేరుతో త్రిష మీద, తర్వాత రానా, త్రిష, ధనుష్ ఇలాంటి వాళ్ళ మీద అంతా కూడా అప్పుడు అనిరుద్ధు వీళ్ళ ఫోటోలంతా కూడా లీక్ చేసింది ఈమె. సుచి లీక్స్ అని అప్పట్లో సంచలనం అయింది 2017లో. ఇవన్నీ అయ్యి ఈమె మీద చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ పర్సనల్ జీవితం. ఇప్పుడు మన ఇద్దరం ఎక్కడో ఫోటోలు తీసుకుంటే దాన్ని లీక్ చేసే అధికారం ఈమెకేముంటుంది? వాళ్ళు అడల్ట్స్. వాళ్ళు సరదాగా ఎక్కడో మందు కొట్టావు పార్టీలోనో వాళ్ళు హగ్గులు చేసుకున్నారు. అంతకంటే అక్కడేమీ లేదు. ముద్దులు పెట్టుకోవచ్చు, హగ్గులు చేసుకోవచ్చు సరదాగా. అది వాళ్ళ వ్యవహారం, ఈమెకేం సంబంధం? ఈమె దాన్ని బయట పెట్టి ఈ గందరగోళం చేస్తే ఈమెకి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత నుంచి అది నేను చేయలేదు, నాది హ్యాక్ అయింది ఏదో అని తప్పించుకోవడానికి ట్రై చేసింది. ఆ క్రమంలో వీళ్ళ భర్త కార్తిక్ కుమార్ అని భర్తతో కూడా విభేదాలు వచ్చి విడిపోయారు. ఎవరు? ఈ సుచిత్ర. దాని తర్వాత ఈమెకి పాటల ఛాన్స్ కూడా రాలేదు. ఆల్రెడీ అంతకుముందు సింగం, బిజినెస్ మ్యాన్ ఇలాంటి సినిమాల్లో ప్రతి సినిమాల్లో కూడా పాడింది. ఎప్పుడైతే ఈ సుచి లీక్స్ లీక్ అయిందో ఈమెకి ఛాన్సులు కూడా రాలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి మళ్ళీ కామ్గా ఉన్నది కొద్ది రోజులు. మళ్ళీ ఇప్పుడు విజయ్ ఇది పబ్లిసిటీ వస్తుంది ఈ టాపిక్ మళ్ళీ అని త్రిష మీద పడింది. నిజానికి ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? నిజంగానే త్రిష పారాసైటా? విజయ్ గెలిచాడు కాబట్టి వచ్చిందా? అసలు త్రిషకి విజయ్కి 5 సినిమాల సంబంధం ఉంది. గిల్లీ అనే సినిమాలో ఫస్ట్ గిల్లీ అంటే ఒక్కటి రీమేక్. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. వీళ్ళ భార్య వేసిన అఫిడవిట్లో కూడా, అంటే అక్కడ పిటిషన్లో కూడా, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన దాంట్లో కూడా 2021 నుంచి నా భర్తకి ఒక యాక్ట్రెస్తో సంబంధం ఉందనేది వేసింది. అంటే వీళ్ళిద్దరికీ 2021 నుంచి సంబంధం ఉంది. ఇప్పుడు రాలేదు త్రిష. అతను సీఎం అయినాక రాలే. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు. అంటే గత 6-7 ఏళ్లకు ముందు నుంచే భార్యకి విజయ్కి సంబంధాలు లేవు. లీగల్గా విడాకులు రాలేదు తప్ప వాళ్ళిద్దరికి లేవు. లేకపోవడానికి ఆమె వైపు నుంచి సంగీత చెప్పిన కారణం ఏంటంటే, నా భర్త ఒక అఫేర్ పెట్టుకున్నాడు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నా పట్ల క్రూయాలిటీ చూపిస్తున్నాడు. ఫిడిలిటీ అండ్ క్రూయాలిటీ 2 కారణాలు ఆమె చెప్పింది. ఫిడిలిటీ అంటే విశ్వాసంగా లేకపోవడం, లాయల్గా లేకపోవడాన్ని ఫిడిలిటీ అంటారు. రెండవది క్రూయాలిటీ అంటే విడాకులు కారణం చెప్పాలి కదా. ఇద్దరు కలిసి విడాకులు వేస్తే కాన్సెన్సువల్ డైవర్స్, ఇద్దరు కలిసి వేస్తే ఒక పద్ధతి. ఒకరే డైవర్స్ కావాలన్నప్పుడు కారణాలు చెప్పాలి. అలాగే ఆమె కారణాలు ఏం చెప్పింది? ఈ 2 కారణాలు చెప్పింది, ఫిడిలిటీ అండ్ క్రూయాలిటీ అని. సో అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం కూడా విజయ్కి త్రిషకి అఫేరు 2021 నుంచి నడుస్తున్నట్టు. సో అప్పటికి విజయ్ పార్టీ కూడా పెట్టలేదు. పార్టీ పెట్టే ఆలోచన కూడా అప్పటికి ఏం లేదు అతనికి. సో అతను ఒక మామూలు హీరోలలో హీరో. కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని సినిమాలు హిట్. త్రిష ఏమన్నా జూనియర్ ఆర్టిస్ట్గా ఉందా? త్రిష కూడా ఇవాళ త్రిషకి ఇందాకే వార్త వచ్చింది, 12 crores ఆఫర్ చేశారని రెమ్యునరేషన్. ఆమెకి యావరేజ్లోనే 8 crores వరకు రెమ్యునరేషన్ ఉంది ఒక సినిమాకి ఇప్పుడు. సో ఆమెమి ఎక్కడో ప్లాట్ఫామ్ మీద గుడిసెలో బతికి ఇతను విజయం మీద ఆధారపడి పరాన్నజీవి కాదు. త్రిష కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్, అది కూడా సుదీర్ఘకాలం ఉంటున్న హీరోయిన్. ఆమె 40 ఏళ్ళు ఇప్పుడు ఆమెకి. 40 ఏళ్ళకు కూడా 12 కోట్లు తీసుకునే డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉందంటే ఆమె సక్సెస్ఫుల్గా ఉన్నట్టే కదా త్రిష. సో అలాంటి అప్పుడు త్రిష పోయి విజయ్ సక్సెస్ మీద బతకాలని అవసరం ఉంది. ఈమె సుచిత్ర ఏమంటుందంటే, ఇలాంటి వాళ్ళు లోన్లీగా ఉంటారు, ఆ లోన్లీనెస్ ఉపయోగించుకొని వీళ్ళు అంటే ఈమెదో విజయ్ని ప్లాన్ చేసి విజయ్ లోన్లీగా ఉన్నాడు ఇప్పుడు పోయి మనం పట్టేసుకుందామని చెప్పి వల వేసి చేసినట్టుగా మాట్లాడుతుంది. ఇది అజ్ఞానంతో కాకుండా జలసీతో మాట్లాడుతున్నట్టుంది తప్ప
ఏమీ లేదు. రెండోది ఈమెకి ఏమీ లా కూడా ఏమీ తెలియదు అనేది కూడా నాకు అర్థమైంది సుచిత్రకి. ఇది ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటుంది. ఎందుకంటే విడాకులు తీసుకోకుండా ఉంటే ఇల్లీగల్ ఏమీ కాదు. ఇంకా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది కాన్సెన్సువల్ అనేది నాట్ ఏ క్రైమ్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య